తెలంగాణపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఈదురుగాలతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నదని రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల క్రిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత హైదరాబాదీలను ఉక్కిరిబిక్కిరి చేయగా ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని రెండో జర్మన్ శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది. గ్లోబల్ వార్మింగ్ తో ఋతుపవనాలు మారుతున్నాయని బృందం పేర్కొన్నది. పశ్చిమ తెలంగాణలో 20 నుంచి, తూర్పు తెలంగాణలో 21, ఉత్తర తెలంగాణలో 22 నుంచి ఏకదాటిగా వర్షాలుంటాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సగటున 6.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్ జిల్లాలో 18.8 మిల్లీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లిలో 17.1 మిల్లీమీటర్లు, కొమ్రం భీం ఆసిఫాబాద్ లో 14.6 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 14.3 మిల్లీమీటర్లు, హన్మకొండలో 12.3 మిల్లీమీటర్లు, మెదక్లో 8.8 మిల్లీమీటర్లు, ములుగులో 8.7 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 4.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. ఇక జూన్ 1 నుంచి 17 వరకు 7 జిల్లాల పరిధిలోని 166 మండలాల్లో 60% పైగా వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వాతావరణ శాఖ వర్షపాతం గురించి ఇచ్చిన డీటెయిల్స్ ఇవ్వండి. సౌమ్య, తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది. నిన్న చూసాం, దాదాపు 1 అవర్ పాటు కూడా భారీ వర్షం పడింది సిటీ వ్యాప్తంగాతో పాటు. సిటీ శివారు ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు తెలంగాణ వ్యాప్తంతో పాటు సిటీలో కూడా ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ కూడా సూచించింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉన్నారని కూడా చెప్పింది. ఎవరైనా ఇటు వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు ఉంటే వాళ్ళు చెట్ల కింద ఉండొద్దంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు. అయితే ఇటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మెయిన్ గా ఇటు రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు కూడా సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మెయిన్ గా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈదురుగాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అయితే పలు చోట్ల పిడుగులు
పడే అవకాశం ఉంది. అయితే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సతీష్, అయితే తెలంగాణలో 20 నుంచి, తూర్పు తెలంగాణలో 21, ఉత్తర తెలంగాణలో 22 నుంచి ఏకదాటిగా వర్షాలు ఉంటాయని తెలిపింది. మరి దీని డీటెయిల్స్ ఏంటి? పలు చోట్ల పిడి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా చెప్పింది. అయితే దీంతో ఇటు వికారాబాద్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే సోమవారం వరకు కూడా ఎండ ఉక్కపోతతో హైదరాబాద్ ఉక్కిబిక్కిరయ్యారు. మనం చూసాం. అయితే నిన్న సాయంత్రం 4 తర్వాత కూడా ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఇదంతా కూడా ఇటు సిటీ వ్యాప్తంతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం పడింది. దీంతో ఇటు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల అంటే ఇటు జిల్లాలో కూడా చాలా మంది కూడా విత్తనాలు వేసుకుంటున్నారు రైతులు. ఇప్పటికే ఇది కొంచెం వారికి ఉపశమనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 20 నుంచి భారీ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పింది వాతావరణ శాఖ. దీంతో తెలంగాణలో 20 నుంచి, తూర్పు తెలంగాణలో 21, ఉత్తర తెలంగాణలో 20 నుంచి కూడా ఏకదాటి వర్షాలు కూడా పడతాయని చెప్పింది. అంటే మెయిన్ గా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇటు రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ మెయిన్ ఉమ్మడి జిల్లాల్లో మాత్రం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సగటున 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 18.8 మిల్లీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 17.1 మిల్లీమీటర్లు, ఇటు కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో 14.6 మీటర్ల మిల్లీ వర్షపాతం నమోదైంది. అయితే ఇటు మెదక్లో 8.8 మిల్లీమీటర్ల వర్షం, ఇటు ములుగులో 8.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే జూన్ 1 నుంచి 17 వరకు కూడా 7 జిల్లాల పరిధిలోని 166 మండలాల్లో దాదాపుగా 60% పైగా వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. కాబట్టి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కొంతవరకు లేట్ అయిపోయినప్పుడు కూడా నిన్న మొత్తం ఉపరితల ఆవర్తనం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆవరించి ఉంది. దీంతో ఇటు హైదరాబాద్ సిటీలతో పాటు సిటీ శివారు ప్రాంతాలు, ఇటు ఉమ్మడి జిల్లాలో ఒక 5 ఉమ్మడి జిల్లాలో కూడా భారీ వర్షం పడ ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఇటు హైదరాబాద్ ప్రజలు కూడా అలర్ట్ ఉండాలి. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ ఇయర్ వర్షానికి మొత్తం ఎట్లా అయిపోయిందో. ఇటు సిటీ శివారు ప్రాంతాలు మొత్తం కూడా వర్షపు నీరంతా కూడా ఇళ్లలోకి చేరడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. కాబట్టి భారీ వర్షం సమయంలో ఎవరు కూడా అత్యవసరం ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా